guys, welcome back to my channel Lavanya Alarpilla. సో మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఇవాళ నేను వచ్చేసి శారీని మనం కుట్టకుండానే హాఫ్ శారీ టైప్ లో ఎలా డ్రాప్ చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియో వచ్చేసి. సో ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే మనం ఎక్స్ట్రాగా ఒక ఓని తీసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు శారీ ఉంటుంది కదా, ఆ శారీని మనం లంగాగా చేసుకుంటాం అనమాట. లంగాగా చేసుకొని ఆల్రెడీ ఆ శారీ మీద జాకెట్ ఉంటుంది కాబట్టి అలాగూ ఒక ఓని అయితే మనం తీసుకోవాలి. అన్నిటికీ మ్యాచింగ్ అయ్యే ఓని ఒకటి తీసుకుంటే చాలు, హాఫ్ శారీ వచ్చేస్తే. మనం దీనికి ప్రత్యేకంగా హాఫ్ శారీ ఏం కుట్టించుకోని అవసరం లేదు. అంటే కొన్ని టైమ్స్లో మనకు అర్జెంటుగా ఉంది హాఫ్ శారీ కట్టుకోవాలి అన్నప్పుడు మనకి ఇష్టమైన శారీ తీసుకొని హాఫ్ శారీ లాగా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా హాఫ్ శారీని ఎలా చేసుకోవాలి, ఎలా కట్టుకోవాలి అనేది చూసేయండి. కొంచెం సో యా ఓకే కనిపిస్తున్నట్టుంది. నేనైతే ఈ శారీని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం పట్టు శారీలాగా ఉంది, చాలా బాగుంటుంది లంగావోనికి. సో ఇదైతే అంటే స్టెప్స్ పెట్టడానికి కూడా కొంచెం కష్టంగా ఉండిద్దేమో నాకు తెలిసి. ఇప్పుడు దాకా నేను ఒకసారి కూడా ట్రై చేయలేదు ఈ శారీతో. అంటే సిల్క్ శారీస్ అనుకో మనం స్టెప్ పెట్టగానే అది దానికి కావాల్సినట్టు అది తిప్పేసుకునేది, కానీ ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి. కానీ చూడడానికి లుక్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ శారీని లంగాలాగా చేద్దాం. నేను ఆల్రెడీ ఆ శారీకి ఇలా బ్లౌజ్ అయితే వేసేసుకున్నాను. దీన్ని మనము లంగాలాగా చేసుకోవాలి. శారీ చూసారా ఎంత బాగుందో, చాలా నచ్చింది. ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్తో చాలా బాగుంది కదా. ఎప్పుడైనా మనం శారీ కట్టుకునేటప్పుడు కానీ లంగా ఓని ఏదైనా కట్టుకున్నా కానీ మనకి ఈ లంగా వచ్చేసి ఇక్కడ కొంచెం టైట్గా ఉండాలి. సో దట్ మనకి ఇవి కుర్చీలు పెట్టేటప్పుడు కూడా టైట్గా ఉంటుంది అనమాట. దానికోసం అని చెప్పి నేను ఇప్పుడు లంగా వేసుకుంటున్నాను. చూసారు కదా, మనం శారీ లోపలికి వేసుకునే లంగాని వేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ లంగాని ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నాను అని అంటే, యాక్చువల్గా మనకి శారీ ఓని కట్టుకునేటప్పుడు శారీ అంటే ఓకే మనకి ఇట్లా ఉన్న బాగుంటుంది, కానీ ఓని కట్టుకున్నప్పుడు బుట్టలాగా వస్తే చాలా బాగుంటుంది కదా. సో మీకు క్యాన్ ఉంటే క్యాన్ లోపల వేసేసుకోండి, లేదు అని అంటే ఇట్లా కొంచెం బుట్టలాగా వచ్చే లంగా ఉంటుంది కదా. సో ఈ లంగాని వేసుకొని దీని మీద మనం శారీ డ్రాప్ చేసుకుంటే కొంచెం ఇలా బుట్టలా కనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఈ లంగా అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, ఈ లంగా కొంచెం బుట్టలాగా మీకు కనిపిస్తుంది. ఒక నిమిషం, ఇప్పుడు కనిపిస్తుందా? సో ఇప్పుడు ఈ బుట్టలాగా వచ్చిన దాని మీద మనం ఇప్పుడు దీని మీద శారీతో లంగాలాగా కట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ శారీని తీసుకొని ఇటువైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను, సో దట్ మీకు చాలా అర్థమయ్యిద్ది, కొంచెం క్లియర్గా అర్థమయ్యిద్ది. ఇది స్టార్టింగ్ కదా, ఈ స్టార్టింగ్ దాన్ని మనం ఫస్ట్ కరెక్ట్గా చూసుకొని దోచుకోవాలి. ఇలా దోపుకున్నాం కదా, ఇప్పుడు కుర్చీలు స్టార్ట్ చేయాలి. ఇట్లా వచ్చి ఒక కుర్చీ తీసుకున్నాం, ఇప్పుడు ఇంకొక కుర్చీ అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుందా కుర్చీలు? సో ఇప్పుడు అలానే ఇంకా చుట్టూరు ఇట్లా కూర్చొని పెట్టేసుకోవాలి. ఈ శారీ కొంచెం పట్టు శారీ కదా, ఇట్లా లేస్తూ ఉంటుంది. బెటర్ మీకు హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ స్ట్రైట్నర్తో కొంచెం హీట్ చేసి ఇలా చేసుకుంటే మీకు ఈ స్టెప్ అనేది ఇలా అణిగిపోయి ప్లేట్స్ అనేవి మీకు బాగా కనిపిస్తుంది. ఇదేనా మామూలుగా చేత్తో ఇట్లా అనేసినా కానీ మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా వస్తుంది కూర్చు.
సో ఇలా మీరు మీకు కనిపిస్తున్న విధంగా ఇది కూర్చొని పెట్టుకోండి. చూసారు తెలంగాణలో మీకు ఇప్పుడే తెలుసుకోవాలండి. సో ఇటు సైడ్ కూడా అట్లనే చూపించుకోవాలి. ఇలాంటి సెల్ఫ్ ర్యాపింగ్ కొంచెం కష్టమే, అంటే బాగా అవార్డ్ అయింది అనమాట. నాకేం అవ్వలేదు. సో ఇప్పుడు లంగాని అయితే కట్టేసాము మనం తెలంగాణగా. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుంది. అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా చూపిస్తాను. అంటే సెల్ఫ్ పెట్టుకున్నాను కదా ఫోన్. మొత్తం శారీ డ్రాపింగ్ అంతా అయిపోయాక నా ఫ్రెండ్ని పిలిపించి మీకు ఓనీ అనేది ఫుల్గా ఎట్లా వస్తుందనే చూపిస్తాను. సో దట్ మీకు అర్థమైద్ది ఎట్లా కట్టుకున్నాను అనేది. సో ఇప్పుడు లంగా అయిపోయింది, జాకెట్ వేసేసుకున్నాం కాబట్టి దీని మీదకి ఓనీ కట్టుకోవాలి. నేనైతే ఈ ఓనీ అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ బ్లౌజ్, పింక్ కలర్ అంచు కనిపిస్తున్నట్టుంది. సో దాని మీదకి పింక్ కలర్ ఓనీ అయితే చాలా బాగుంటుంది, సెట్ అయితే. మీరైతే నేను మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి ఓకే, మీరైతే శారీకి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే ఓనీని తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆబ్వియస్గా ఎట్లా నార్మల్గా కట్టుకుంటామో లంగా ఓనీ అట్లానే కట్టుకోవాలి. నేను ఇప్పుడు ఓనీ కట్టుకొని వస్తాను. బాయ్. మీరు ఇప్పుడు ఓనీ కట్టుకునేటప్పుడు ఈ ఓనీ ఉంటుంది కదా, ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి యాక్చువల్గా మనము. కానీ మీకు ఇక్కడ మిగిలిపోయి ఉంటుంది కొంచెం. దాన్ని ఏం చేస్తారంటే మీరు ఇట్లా తీసుకొస్తారు కదా, ఇట్లా తీసుకొచ్చిన దాన్ని ఫస్ట్ ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ తీసుకొచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి కుచ్చు పట్టుకోండి. కుచ్చు వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ పిన్నీస్తో పెట్టేయండి. దోపుకున్నా పర్లేదు, పిన్నీస్ పెట్టినా పర్లేదు. నేనైతే దోపు వేసుకుంటున్నాను. ఓకే, పిన్నీస్ పెట్టుకున్నాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ బాగుంది ఇలా. సో శారీతో హాఫ్ శారీ కట్టుకోవడం అయితే ఇదన్నమాట. చూడండి, రియల్ హాఫ్ శారీ మనం కుట్టించినట్టే కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. సో ఇది ఇప్పుడు దీని అవుట్పుట్ ఫుల్గా మీకు ఇప్పుడు ఫుల్గా కనిపించట్లేదు. ఫుల్గా కనిపించేలాగా నేను వీడియో తీసి మీకు ఇప్పుడు పెడతాను, అది కూడా చూసేయండి. అంతే, ఇంకా ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. సో దట్ ఈ వీడియో కొంచెం రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో హోప్ యూ లైక్ ఇట్ దిస్ హాఫ్ సారీ. నెక్స్ట్ మీకు ఈ హాఫ్ సారీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక నేను ఇట్లాంటివి కొత్తవి ట్రై చేసి నేను మీకు చెప్తా ఉంటాను. సో ఇవాళ వీడియో అయితే ఇది. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా ఈ వీడియో బాయ్.